వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఇవాల్టి నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పదకేళిక పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం. 1 నిలువు తుమ్మెద, మిళింద. 1 అడ్డం శ్రీకృష్ణుని అష్టభార్యలలో ఒకరు, మిత్రవింద. 3 నిలువు దవడలోని వణుకు. దవడ అనే పదంలో దడ అనగా వణుకు. 7 అడ్డం ఆచూకీ దారి, జాడ. 2 నిలువు శ్వేత చామరం, వింజామర. 9 అడ్డం పదవది అల్లుడిని ఈ గ్రహంగా పోలుస్తారు, దశమ గ్రహం, దశమ. 10 నిలువు ప్రతిజ్ఞ, శపథం. 16 అడ్డం గుర్రాలు లాగే శకటం, రథం. 16 నిలువు పాతాళలోకం, రసాతలం. 21 అడ్డం ఒప్పు కానిది, తప్పు. 19 అడ్డం శంకరుని లోని సందేహం. శంకరుని అనే పదంలో శంక అనగా సందేహం, శంక. 13 అడ్డం ఇతర శరీరంలోకి ప్రవేశించే విద్య, పరకాయ ప్రవేశం, పరకాయ. 14 నిలువు అంజనం స్త్రీలు కళ్ళకు పెట్టుకునేది, కాటుక. 11 నిలువు ఒక ప్రసిద్ధ ఉత్తరాది బౌద్ధ క్షేత్రం, గయ. 11 అడ్డం కాలాన్ని తెలిపే యంత్రం, గడియారం. 4 నిలువు దుకాణం, అంగడి. 4 అడ్డం మారుతి మాత, అంజన. ఆంజనేయుని తల్లి, అంజన. 5 నిలువు పట్టణం, నగరం. 8 అడ్డం కిటికీ, గవాక్షం. 6 నిలువు కైవల్యం, మోక్షం. 12 నిలువు రాత్రి, యామిని. 17 అడ్డం గారడి, కనికట్టు. 15 నిలువు తిలకం, బొట్టు. 15 అడ్డం నాభి, బొడ్డు. 18 నిలువు పైరుని ఎదగనియ్యని మొక్కలు, కలుపు. 23 అడ్డం వంటల్లో వాడే సువాసన గల ఆకు, పుదీనా. 20 నిలువు పేరు లేనివాడు, అనామకుడు. 24 నిలువు పట్టుదల, యజ్ఞాదులలో పూనుకొనే నియమం, దీక్ష. అలానే 27 అడ్డం దయాగుణం అనగా క్షమ. 33 అడ్డం ద్వయం, 2 లేదా జోడు అని కూడా రాయొచ్చు. 17 నిలువు అరటి, కదళి. 22 అడ్డం మంగళసూత్రం, తాళి. 22 నిలువు మారీచ సుబాహుల తల్లి, తాటక. 25 అడ్డం ఒక రకం తీయని పండు, సపోటా. 29 అడ్డం అద్దకపు చేనేత, కలంకారీ. 26 నిలువు 33వ తెలుగు సంవత్సరం, వికారి. 30 నిలువు రావణ రాజ్యం, లంక. అలానే 32 అడ్డం వెలగమింగిన ఏనుగు, కరి. కరిమింగిన వెలగ అంటుంటారు కదా, కరి. 25 నిలువు 7వ తిథి,
సప్తమి. 28 అడ్డం. వైశ్య పురుషనామం చివరి పదం ఒకనాటి రాజుల కాలం. గుప్త. 28 నిలువు. విషపు పాముల్లో ఒకటి కింద నుండి. నాగుపాము. నాగు కింది నుంచి పైకి రాయాలి. 31 అడ్డం. పేరు లేనిది ఉంగరపు వేలు. అనామిక. ఇదండి ఇవాల్టి నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజిల్కి సమాధానాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొర్లినా కానీ, మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.